విజయ్ గారు ఇప్పుడు మీకు స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ ఈ కింగ్ ఆస్పెక్ట్ అనేది బిగినింగ్ లో చెప్పారా? ఎందుకంటే కింగ్డమ్ అనేది మనకి ఓపెనింగ్ షాట్ లోనే తెలిసిపోద్ది వై కింగ్డమ్ అనేసి. సినిమా రిలీజ్ వరకు మనకి తెలియదు కింగ్డమ్ అనే పేరు ఎందుకు పెట్టారు ఈ ఫిల్మ్ కనేసి. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనకి తెలియదు జస్టిఫికేషన్ ఫర్ ద టైటిల్. మీకు చెప్పేటప్పుడు మీకు స్టోరీ చెప్పేటప్పుడు స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ చెప్పారా, లేదంటే ఇది లీనియర్ ఫామ్ దీంట్లో చెప్పారా? ఈ సినిమా రెండు ఇన్స్టాల్మెంట్లో డెవలప్ అయింది. మన ఫస్ట్ మీటింగ్లో నాకు గౌతమ్ జస్ట్ 20-30 నిమిషాల్లో బ్రదర్స్, వాళ్ళు వెళ్ళే వరల్డ్, అక్కడ జరిగే కాన్ఫ్లిక్ట్, ఇది నాకు మెయిన్ బ్యాక్ డ్రాప్. ఆ కార్టెల్ ఉండే పీపుల్, మనుషులు, వీళ్ళ బ్యాక్ స్టోరీ, ఆ చిన్నప్పుడు స్టోరీ అంతవరకే ఉండింది. అండ్ దెన్ హీ సెడ్ గివ్ మీ సమ్ టైమ్ టు డెవలప్ ఇట్ ఫుల్లీ ఇంటూ అ డైలాగ్ వర్షన్. 1 month, he took a month's time, 2 months, 1.5, 2 months time, and came back to me with the full version. Appudu he had decided that it starts with this episode of the king and his tribe, and then goes into the brothers, and he had brought in this layer of destiny and stuff. So when he came to me with the full script, it came with the layers of the tribe also. నాకు ఈ ఫిల్మ్ మొత్తంలో దట్ కాన్సెప్ట్ రియల్లీ ఐ లవ్డ్ ఇట్. ఇట్స్ ఎ క్లాసిక్ అన్నట్టు. I think he was reading lot of things about it. Was based in Sri Lanka. It was based off Sri Lanka. ఎట్లైనా బ్రదర్ వెళ్ళే జాయిన్ అయ్యే గ్యాంగ్. శ్రీలంకలో lot of Telugu people have actually genuinely migrated to Sri Lanka. So there is a proper community, and they're called a name, and recently they came to India to meet our community here and stuff also. There was a king also who was a Telugu ancestral king. So ivanni chadivi Gautam, I think then it inspired him, and all these ideas started coming in, and he brought in all these layers. And then innappudu it was all exciting that it's coming. I love thick layered drama, and I was excited by all these layers. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది రైటింగ్ స్టేజ్ లోనే ఒక రకంగా జరిగిపోయిందని వంశీ గారు నాకు చెప్పారు. సో దిస్ వాస్ ది ఎండింగ్, లైక్ వెన్ గౌతమ్ పిచ్ ది ఐడియా, బికాస్ కాన్ఫ్లిక్ట్ ఈస్ ద కమ్యూనిటీ, దట్స్ ద డిజైర్ కదా కమింగ్ బ్యాక్ అనేది. సో దీన్ని ఇక్కడే ఎండ్ చేయాలనేది వాజ్ ఇట్ రైటింగ్ స్టేజ్ లోనే అది డెసిషన్ తీసేసుకున్నారా, లేకపోతే? ఆన్ రైటింగ్ స్టేజ్, ఎందుకంటే ఇట్స్ డీలింగ్ విత్ అ బంచ్ ఆఫ్ లేయర్స్. ఇఫ్ it is such a thick story, we are talking about a boy wanting to bring his brother back. This film, the main meat is that nenu ma annan తీసుకురావడము, ఆ attempt successful అయిందా fail అయిందా, that is the main emotion. But it is dealing with one man's destiny of finding వాడి దేనికి వాని purpose. It's bigger. దీనికంటే ఒక బిగ్గర్ రోల్ ఉంది, వీళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్ళాలి, అదొక లేయర్. దెన్ దేర్ ఇస్ అ లేయర్ ఆఫ్ అ రా ఏజెంట్ హూ ఇస్ నాకు ఒకటి ప్రామిస్ చేసి తీసుకొచ్చి, బట్ హిస్ బిగ్గర్, మేబీ ఇట్ ఇస్ పేట్రియాటిజం ఆర్ వాట్ ఎవర్, హీ జస్ట్ వాంట్స్ టు రూట్స్తో సహా తీసేయాలి. చిన్న కొలాటరల్ డ్యామేజ్ ఉంటే లైట్, హీ డజంట్ హ్యావ్ దట్ సెన్సిటివిటీ టువర్డ్స్ మై పర్సనల్ ఎమోషన్. ఆయనకి హీ నీడ్స్ టు సాల్వ్ అ బిగ్గర్ ప్రాబ్లమ్. So inni layers deal now, because once Suri finds out that the raw agent did what he did, there will be a reaction to it. I need to bring these people back. Murugan has a brother who's coming in. There is a cartel. So to deal with so many layers, we cannot tell it in 2.5 hours. So this part was about idanta a brother ending with Murugan realizing his purpose and his destiny. And the next part becomes about fulfilling his destiny and dealing. Continuation ga aduguna మీరు రెండు పార్ట్లు అనుకున్నప్పుడు సెకండ్ పార్ట్లో ముందు పెట్టుకున్నవి ఏమైనా ఫస్ట్ పార్ట్లోకి తీసుకురావడం కానీ, లేదా ఫస్ట్ పార్ట్లో అనుకున్నవి ఏమైనా రెండో పార్ట్లోకి మార్చడం కానీ ఏమైనా జరిగిందా? మళ్ళీ ఒకసారి అడగండి. స్క్రిప్ట్ లెవెల్లో ఏమన్నా కొన్ని అటు ఇటు జరిపిన, అందులోంచి ఇందులోకి మార్చడం, ఈ సీన్లు రెండో పార్ట్లో చూసుకుందామని కానీ, లేదా రెండో పార్ట్లో దీంట్లోకి తీసుకొద్దామని కానీ ఏమైనా అనుకుందా? ఒకటి ఇట్లాంటిది జరగలేదు, కానీ గౌతమ్ రాసే, నేను మీ రివ్యూ ఈరోజు కొంచెం చూసిన, ఐ హావ్ సీన్ లిటిల్ బిట్స్ ఆఫ్ సమ్ reactions of people wanting
సమ్ టైమ్ మోర్ ఎక్స్ప్లోజివ్ సెకండ్ హాఫ్గా నాకు కొంతమంది కాల్ కూడా చేసింది, సెకండ్ హాఫ్ నువ్వు ఇంకా అన్లీష్ అయిపోతే బాగుండేది, లాస్ట్ వరకు ఆగినరు ఎందుకు అని. బట్ గౌతమ్ డజంట్ రైట్ అ సూపర్ హీరో కైండ్ ఆఫ్ హీరో. ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచే కాన్ఫ్లిక్ట్ అయ్యే, అంటే కాన్షియస్లీ ప్రతి సీన్ మేము చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీన్ చేస్తుంటే అది ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. బట్ గౌతమ్ వాంట్స్ టు అండర్ ప్లే ద హీరో బికాస్ హీ ఈజ్ లైక్ వీడి పర్పస్ అన్న అక్కడ జరిగినప్పుడు హీ నీడ్స్ టు గ్రో ఫ్రమ్ దట్ బీయింగ్ అ కానిస్టేబుల్ స్ట్రేట్ అవే వాడు హీరోయిక్ అయిపోతే దిస్ ఈస్ హిస్ కైండ్ ఆఫ్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ రైటింగ్. సో దట్ ఈస్ ద వే హీ డీల్స్ విత్ సినిమా. ఇఫ్ ఎవ్రీబడి స్టార్ట్స్ మేకింగ్ సినిమా ఆఫ్ అ సూపర్ హీరోయిక్ గై, మన సినిమాలు అన్నీ సేమ్ ఉంటాయి. ఇంకా ప్రతిదీ కేజీఎఫ్ సాలార్ ఉంటుంది. ఇంటర్వెల్ లో ఫోన్ చేసేసి ఆపేస్తాడు. అవును, అదే వేరే డైరెక్టర్ అయితే పెద్ద ఇది చేసేసి we could have made it into a full on conflict. But చెప్పండి నాకు, మీరు అన్నారు కాబట్టి ఆ పాయింట్ మీరు కూడా చెప్పండి. మీరు ఎడిటింగ్ ఫాలో అయ్యారు అంటే ఆయన సబ్జెక్టు ఆయన, మీరు యాజ్ అ మేకర్తో పాటు మీరు లాస్ట్ మినిట్ యూఎస్ ప్రింట్ రిలీజ్ దాకా కూడా ఎడిట్లో ఫాలో అయ్యారు, నాకు ఐడియా ఉంది దాని గురించి. సెకండ్ హాఫ్లో కొన్ని జంప్స్ రావడానికి కారణంకి ఆ లాస్ట్ మినిట్ ఎడిట్స్ వాటిలో ఏమైనా జరిగిందా? అసలు జంప్స్కి ఎడిట్కి ఏం సంబంధం లేదు. అసలు సెకండ్ హాఫ్లో జంప్స్ వచ్చినాయి మీరు అనుకుంటున్నారు, కానీ గౌతమ్ అనుకున్న స్క్రీన్ ప్లే అదే. జంప్ ఎక్కడ? బట్ మరి మీరు చివరిని క్లైమాక్స్ని ఎగ్జిక్యూషన్ కన్నా నెరేటివ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు? కాదు సార్, అక్కడ ఎగ్జిక్యూషన్ అంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ముసలావిడ అక్కడ ఆ రోజు అడవిలో జరిగిన షూట్అవుట్లో ఆ ముసలావిడ ఆవిడ చిన్న పాప బతికింది. సో ఆవిడ జర్నీలో ఆవిడ పెద్ద ఆవిడ అయ్యి ఆ టైం కరెక్ట్గా సూర్య అనే క్యారెక్టర్ చిన్న టైంలోనే గుర్తుపట్టి వాళ్ళు టాటూ వేసి ఆవిడ చనిపోయారు అంతే. ఆవిడ వయసు అయిపోయింది. అది ఎలా నెరేట్ చేస్తాం చెప్పండి? ఆ చిన్న ఆవిడ అక్కడికి వెళ్ళింది కదా, దివికే కదా వెళ్ళలేదా? ఆ చిన్న పాప పెద్ద అయ్యి దివికే చేరింది. మరి ఇక్కడ కదా టట్టు వేసింది. అదే ఇప్పుడు సూర్య ఎక్కడున్నా అక్కడ డెస్టినీ, అదే సూర్య ఎక్కడున్నా అక్కడికి చేరింది అనేది. అంకాపూర్కి దివికి చేరలే. ఇప్పుడు సూర్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి చేరాలి ఆ అమ్మాయి, అదే కదా ఆవిడ డెస్టినీ. అక్కడే కొంచెం ఫాస్ట్గా చెప్పడం వల్ల కొద్దిగా జనాలకి. ఇంకోటి ఏమైందంటే సార్ అక్కడ నేను 100 సార్లు చూసుకున్నాను. అక్కడ మీరు అన్నట్టు రిలీజ్ యూఎస్ కాపీకి పంపిస్తున్నప్పుడు కూడా అర్ధరాత్రి 2 నేను నవీన్ క్యూబ్లో కూర్చొని కూడా చూసుకున్నాము. నాకు ఆ 5 minutes ఏం కన్ఫ్యూజన్ అనిపించలేదు సార్. మరి జనాలకు ఎందుకు చిన్న పిసరు వచ్చింది? అదే మీ అందరినీ అడుగుతున్నాను సార్, మీరు జనరల్ గా చెప్పండి సార్. అది ఒకటి హరీడ్గా, ఇప్పుడు అదొక పాయింట్ చెప్పారు, కొంచెం హరీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అనేది. సరే అది పక్కన. అసలు మీకు సెకండ్ హాఫ్లో ఇష్యూ ఎక్కడ వచ్చింది సార్? అది ఇష్యూ ఆ లాస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ని 2 పార్ట్లు చేసుకుంటే అంటే సార్ పార్ట్ 1 పార్ట్ 2 ఎప్పుడైతే విడగొడుతున్నారో ఎక్కువ సమస్య ఏంటంటే పార్ట్ 2లో చాలా చెప్పాలనుకుని పార్ట్ 1 న్యాయం చేస్తారు. అసలు అలాంటి ఏం జరగలేదు అన్నారు కదా, అదేగా చెప్తున్నా. అసలు మేము పార్ట్ 2లో ఏదో చెప్పాలని దీంట్లో ఆపింది ఏదీ లేదు, ఇవన్నీ పిచ్చి మాటలు, అసలు ఏదీ లేదు. సో బేసికల్గా ఏమైందంటే ఇది దిస్ ఈజ్ లైక్ ఏ థ్రిల్లర్ లాగా. చివర్లో నెక్స్ట్ లీడ్ వాట్ ఎవర్ లాస్ట్ 5 minutes వాయిస్ ఓవర్ ఉంది కదా, దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అంటే బయటకు వెళ్ళే వాళ్ళకి హై ఇచ్చి వెళ్తుంది. బట్ అందులో చెప్పింది సెకండ్ హాఫ్ లో కొంచెం సిస్టమాటిక్ గా ఇంప్లిమెంట్ చేసి జనాలకి ఇంజెక్ట్ చేసి ఉంటే అట్లా ఆర్గానిక్ గా హై వచ్చేది. ఆ డిస్కషన్స్ జరిగినాయి. ఈ ఇప్పుడు రాజమౌళి గారు చెప్తారు చూసారా, ఈ రీఇన్కార్నేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే డెస్టినీ కలుస్తున్నప్పుడు మధ్యలో అటు గ్లిమ్సెస్ ఇస్తారు. ఇప్పుడు చరణ్ గారికి ఇలా వేలు తగిలినప్పుడు ఫ్లేర్ రావడం అవన్నీ రాజమౌళి గారు ఇందులో కూడా ఇచ్చారు కదా. మధ్యలో అంటే విజయ్ కింగ్ ఫోటో చూడటం ఒకటే ఉంటది. సో అట్లాంటి 2-3 వేద్దాం గౌతమ్ అని అడిగా. అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, యాజ్ ఐఎమ్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్, నాకు అలాంటి థాట్సే వస్తాయి. ఇట్లా ఇస్తే బిల్డప్లు ఏంటంటే, ఇప్పుడు విజయ్ గారు ఆ ఫోటో చూడగానే, ఆ కింగ్ ఫోటో చూడగానే అలహేలా మ్యూజిక్ పడుతుంది, థియేటర్లో జనం అరిశారు, శ్రీరాములో ఇట్లా రియాక్ట్ అయ్యారు. సో అలాంటి కమర్షియల్ మీటర్ సీన్లు కోసం నేను ఆలోచిస్తా. ఇట్లా డెస్టినీ ఉన్నప్పుడు ఇంటర్వెల్ ఎత్తుతున్నప్పుడు ఒక రాజుని ఎత్తుతున్నాను ఫీలింగ్, ఎందుకంటే అతను ఆల్రెడీ రాజు అని నాకు తెలుసు, ఒక రాజుని ఎత్తుతున్న ఫీలింగ్ లో ఉంటుంది కైండ్ ఆఫ్. ఇదంతా బిగినింగ్ లోనే గెస్ చేస్తారు కదా, సో అదంతా ఒకటి ఉంటుంది. ఇట్లాంటి కమర్షియల్ హింట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో గౌతమ్తో నేను అడిగా, ఇట్లా మధ్యలో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా, మనకి బ్యాక్ డ్రాప్ ఉంది కదా అని. కానీ విజయ్ గారు చెప్పినట్టు ఏంటంటే, గౌతమ్ మీరు ఇందాక చెప్పినట్టు అతను ఒక ఈ కమర్షియల్ యాంగిల్లో చెప్పాలని అనుకోలేదు కదని. మీరు అన్నట్టు హీ వాంటెడ్ టు స్టిక్ టు దట్ ఓన్లీ వాట్ హీ వాంటెడ్ టు సే. ఇంకోటి